ఈరోజు ఒక కపుల్ మేడం మాకు 100% సక్సెస్ ఉన్న ట్రీట్మెంట్ ఏదైనా ఉంటే చెప్పండి ప్రెగ్నెన్సీ కోసం అని అడిగారండి. సో చాలామంది కపుల్స్ ఇలా వచ్చినప్పుడు మేము చాలా చోట్ల తిరిగాం మేడం, ఎన్నో మందులు వాడాము, కానీ ఎక్కడా ప్రెగ్నెన్సీ రాలేదు. మాకు ఇప్పుడు ఒక ఫైనల్ ట్రీట్మెంట్ కావాలి, కానీ గ్యారంటీగా మాకు ప్రెగ్నెన్సీ వచ్చేలా చూడండి అని అడుగుతూ ఉంటారండి. మనం చేసే ట్రీట్మెంట్స్ అన్నిట్లోకి మనం ప్రెగ్నెన్సీ రావడానికి అనుకూలంగా చేయగలం, కానీ అది ఖచ్చితంగా వస్తుంది అని అయితే చెప్పలేము. పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళ ఏజ్ని బట్టి, వాళ్ళ మ్యారేజ్ అయ్యి ఎన్ని సంవత్సరాలు, వాళ్ళకున్న ప్రాబ్లమ్ని బట్టి వాళ్ళకి మందులు వాడాలా, ఐయుఐ చేయాలా, లాప్రోస్కోపీ చేయాలా, ఐవీఎఫ్ చేయాలా అనేది డిసైడ్ చేస్తాము. మ్యాక్సిమం సక్సెస్ రేట్ టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రాసెస్ చేసి ఎంబ్రియోస్ 5th డే వరకు ఫామ్ అయ్యాక జెనెటికల్ టెస్ట్ చేసిన తర్వాత జెనెటిక్లీ నార్మల్ ఎంబ్రియో సెలెక్ట్ చేసి పెడితే మనం మ్యాక్సిమం సక్సెస్ రేట్ అనేది అచీవ్ అవ్వగలమండి. బట్ అలా అని అందరికీ ఐవీఎఫ్ సజెస్ట్ చెయ్యము. వాళ్ళకున్న ప్రాబ్లమ్ని బట్టి వాళ్ళకు అవసరమైన ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తాము. సో ఒక కపుల్ ఐవీఎఫ్కి వచ్చినప్పుడు ఎగ్స్ తీసి స్పర్మ్తో కలిపి మనం ఎంబ్రియో రెడీ చేసి గర్భసంచిలో పెడతామండి. ఎంబ్రియో క్వాలిటీ ఎగ్ అండ్ స్పర్మ్ పైన ఆధారపడి ఉంటుంది. అది వాళ్ళ వయసుని బట్టి, వాళ్ళకున్న అలవాట్లని బట్టి, వాళ్ళకున్న ప్రాబ్లమ్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా 5th డే ఎంబ్రియో వస్తుంది, అది జెనెటిక్లీ నార్మల్ ఉంటుంది, ప్రెగ్నెన్సీ వస్తుంది అని 100% అయితే చెప్పలేము. కానీ మీరు ట్రీట్మెంట్ చేస్తే డెఫినెట్లీ సక్సెస్ రేట్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి మీకు ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ.